నీలిమ కాగు సంచలన రిపోర్ట్లను బయటపెట్టింది. తెలంగాణ మొత్తం అప్పుల కుప్పగా మార్చారు. గత ప్రభుత్వానికి సంబంధించి పెద్ద ఎత్తున అప్పులు చేశారు. ఇటు అంటే వివిధ కార్పొరేషన్ల పేరుతోనూ కూడా పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్న నేపథ్యంలో మొత్తం కలిపి ఎఫ్ఆర్బిఎం పరిధిని కూడా దాటిపోయిందంటూ చెప్పింది కదా. రైట్, చూద్దాం. తెలంగాణ అప్పుల కుప్పగా మారింది అని కాగ్ ఆక్షేపించింది. బడ్జెట్ వెలుపల కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చిన అప్పులు కలిపి ఎఫ్ఆర్బిఎం పరిమితిని మించిపోయాయి అని వెల్లడించింది. గ్యారంటీ అప్పుల విషయంలో పారదర్శకత లోపించింది అని, చివరికి వీటిని ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. కార్పొరేషన్లకు ఎలాంటి ఆదాయం లేకపోయినా వాటి ద్వారా అప్పులు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వమే వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితిని తప్పుపట్టింది. నవంబర్ లోపు ఇలాంటి అప్పుల నుంచి బయటపడాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేసింది. రెవెన్యూ లోటు పెరిగిపోయిందని, కొన్ని ప్రభుత్వ పథకాలకు కేటాయించిన మేర నిధులను ఖర్చు పెట్టలేదని కాగ్ చెప్పింది. వడ్డీల భారం పెరిగిపోయిందని, బడ్జెట్ అంచనాలు వాస్తవ వ్యయాల మధ్య అంతరం భారీగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ రూపొందించిన దానికి సంబంధించి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ నివేదికలను నిన్న రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం పరిమితిని దాటిపోయాయి అని కాగ్ వెల్లడించింది. రాష్ట్ర సొంత రుణాలు 3,14,663 కోట్లు ఉంటే కార్పొరేషన్లకు హామీ ఇచ్చిన రుణాలు 1,18,955 కోట్లు కలిపి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 4,33,618 కోట్లకు చేరుకున్నాయని చెప్పింది. స్థూల రాష్ట్ర ఉత్పత్తి 11,48,115 కోట్లలో అప్పుల వాటా 37.77% అని ప్రస్తావించింది. ఇది ఎఫ్ఆర్బిఎం విధించిన 25% పరిమితిని అతిక్రమించడమేనని స్పష్టం చేసింది. పదిహేనవ ఆర్థిక సంఘం ఇచ్చిన 29.30% వెసులుబాటు కన్నా కూడా ఇది చాలా ఎక్కువని చెప్పింది. బడ్జెటేతర రుణాల వల్ల పరిస్థితి ఇలా అదుపు తప్పిందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి సేకరించిన రుణాల్లో 74% మాత్రమే మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టిందని వెల్లడించింది. 2018-19 నుంచి 3 ఏళ్లుగా మూలధన వ్యయం కన్నా మార్కెట్ రుణాలే ఎక్కువగా ఉన్నాయని కాగ్ గుర్తించింది. ద్రవ్య లోటులో మార్కెట్ నుంచి తీసుకున్న రుణాల ద్వారానే 79% వరకు భర్తీ అయిందని గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టింది కాగ్. దీనికి సంబంధించి నివేదికలో చాలా విషయాలు వెల్లడించింది. సో తెలంగాణ ప్రభుత్వం అప్పులో కుప్పగా మారిపోయింది అని చెప్పడం జరిగింది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? రైట్, మొత్తానికి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రము దేశంలోనే అత్యంత మెరుగు రాష్ట్రంగా ఉండింది. తెలంగాణ బంగారు తెలంగాణ తీర్చిదిద్దుకోవడానికి వీలుగా పోతుందంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో చెప్పినటువంటి మాటలకి 10 ఏళ్ల పాటు పాలించిన తర్వాత వచ్చినటువంటి మాటకి అసలు పొద్దున లేకుండా పోయిన అంశాన్ని నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కాగు నివేదికలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఎఫ్ఆర్బిఎం పరిమితికి నుంచి రుణాలు తీసుకున్నట్లు గుర్తించింది. 2022 మార్చి నాటికి దాదాపు 400 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలపైన అప్పులో భారంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అంశాన్ని కూడా ఈ కాగ్ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది. దాంతో పాటుగా కాళేశ్వరం కార్పొరేషన్ పై దాదాపు 72,000 కోట్లను ఈ 10 ఏళ్లలో చెల్లించాల్సి వచ్చింది. దాంతో పాటుగా మరో 2,52,000 కోట్లు బడ్జెట్ అంచనాకు రాబడికి సంబంధించిన విషయంలో 48,000 కోట్లతో తేడా ఉన్నట్లు కాగ్ స్పష్టంగా చూపించడానికి ప్రయత్నం చేసింది. దళిత బంధు లాంటి కీలకమైనటువంటి పథకంగా అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పదే చెప్పినటువంటి సందర్భంలో దాదాపు 3,442 కోట్ల అధిక వ్యయం ఆ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన బడ్జెట్ లో కూడా కాగ్ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. వాస్తవానికి ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొన్ని సందర్భాల్లో మాత్రమే అప్పులు ఇచ్చేటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ అప్పుడు ఇచ్చినటువంటి అంశం చాలా సూటిగా సూచించి దాదాపు 92 కార్పొరేషన్లను ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ 4.33 లక్షల కోట్ల అప్పును ఈ 10 ఏళ్ల పీరియడ్ లో తెలంగాణ సమాజం పైన
ఉంచినటువంటి విషయాన్ని కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. దాంతో పాటుగా ఇతరత్ర కార్పొరేషన్ల ద్వారా తీసినటువంటి లోన్లకు సంబంధించిన విషయంలో ప్రతి ఏటా దాదాపు 40,000 కోట్ల ప్రతి నెల దాదాపు 40,000 కోట్ల ఇంట్రెస్ట్ చెల్లించాల్సి వస్తుంది వివిధ కార్పొరేషన్లకు తీసినటువంటి రుణాలకు సంబంధించి. దీంతో పాటుగా ఈ 10 ఏళ్ల పీరియడ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ మొన్నటి ఎన్నికల ముందుకు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ ఎటువంటి పొంతన లేకుండా కూడా ఈ 10 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల పేరిట అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ పర్టికులర్ గా సంక్షేమ పథకాల అమలు పేరిట తీసుకున్నటువంటి రుణాలు ఏదైతే ఉన్నాయో ఈ రుణాలన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 2 ఏళ్ల పీరియడ్ లోనే చాలా తీవ్రస్థాయి ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే ఈ 10 ఏళ్ల పీరియడ్ లో చేసినటువంటి అప్పులకు ప్రతి నెల వడ్డీలు కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఇది ఈ 10 ఏళ్ల పీరియడ్ లో బీఆర్ చేసినటువంటి ఇబ్బందులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం బాధ్యత వహించాల్సిన పరిస్థితున్నట్లుగా కూడా కాగ్ నివేదికలో చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. 15వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి 29.30% వెసులుబాటు కన్నా కూడా ఇది చాలా ఎక్కువ ఈ 10 ఏళ్లలో. సో కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారంటీ స్కీమ్లతో పాటు ఇతరత్ర వెల్ఫేర్ స్కీమ్స్ ను రాష్ట్ర ప్రజలకు అందుబాటులో తీసుకురావాలంటే కాస్త ఆర్థిక పరమైన ఇబ్బందులు తప్పేలా లేవన్నటువంటి అంశాన్ని అయితే నిన్న ప్రవేశపెట్టినటువంటి కాగ్ నివేదిక ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్.